హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పాలకూరలో గుడ్డు వేసి కూర చేస్తున్నా అండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టాను. దానిలో ఒక 2 స్పూన్ల నూనె వేసా. నూనె వేడయ్యాక 1 స్పూను ఆవాలు జీలకర్ర, కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ అయిపోయాక 2 ఎల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూను పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఒక పెద్ద కట్ట తీసుకున్నా అండి. పాలకూరని మగ్గించుకోవాలి నూనెలో. పాలకూర మంచిగా మగ్గిపోయింది కదా, ఇందులో ఒక 1 స్పూన్ ఉప్పు. పాలకూరలో ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలండి, కొంచెం ఉప్పు ఉంటుంది కదా పాలకూరలో. 2 నిమిషాలు ఉంచాలి. 1 స్పూను కారం వేసుకొని గుడ్డు కొట్టేసుకోవటమే. కారం కలిసిపోయాక ఇప్పుడు గుడ్డు వేసుకుందాం. కొంచెం గుడ్డు చప్ప లేకుండా కొంచెం కారం వేసాను. మంచిగా దీన్ని ఆమ్లెట్ లాగా కొంచెం మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా చేసుకోవాలి. మూత పెడితే మంచిగా ఆమ్లెట్ లాగా వస్తుందండి. మూత పెడదాం. మంచిగా దీన్ని ఇలా తిప్పేసుకోవాలి, కొంచెం దానిలో కలిసేలాగా. 2 కొట్టే అన్నమాట. ఇప్పుడు మళ్ళా ఇంకోటి కొడుతున్నా. చిన్నగా లేకుండా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. మూత పెడితే మంచిగా ఆమ్లెట్ లాగా అవుతుంది. దీన్ని ఇంకా తిప్పేసుకున్నా. మొత్తం ఇందులో మిక్స్ చేస్తున్నా. ఇలా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది. అంతే అండి, అయిపోయింది పాలకూర కోడిగుడ్డు వేపుడు. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇవాళకే నా వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అన్నంలో వేసి చూపిస్తానే. అన్నంలో వేసి కొన్ని చూపిస్తాను కదా. అన్నం వండేసానండి ఇప్పుడే లంచ్కి అనమాట. సరే, ఆకుకూరలో ఇష్టం లేని వాళ్ళకే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. చూడండి, పాలకూర కోడిగుడ్డు చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ కూర కలిపేసుకొని, సరే గుడ్డు మంచిగా ఉందండి. వేడి వేడి అన్నంలోకి పాలకూర గుడ్డు కర్రీ చూడండి, సూపర్గా ఉంది, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.